వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డి విష్ణువర్ధన్ రెడ్డిని గిరిజన లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు సన్మానించారు. సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గత 40 సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చేసిన సేవలను గుర్తించి కూటమి ప్రభుత్వం కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి ఇచ్చిందని గిరిజన లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కైలాష్ నాయక్ తెలిపారు. విష్ణువర్ధన్ రెడ్డికి పదవి రావడం సంతోషంగా ఉందని వారు విష్ణువర్ధన్ రెడ్డిని కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా కైలాష్ నాయక్ మాట్లాడుతూ సొసైటీ బ్యాంకుల్లో అసైన్డ్ భూమి రైతులకు సబ్సిడీ రుణాలు ఇచ్చేవారని, గత ప్రభుత్వంలో ఆ రుణాలను రద్దు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం స్పందించి అసైన్డ్ భూముల రైతులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు పట్టణంలోని విష్ణువర్ధన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వచ్చినాం. ఇక ముఖ్యమైన విషయం ఏమంటే, కోడుమూరు కాన్స్టిట్యున్సీలో కర్నూలు జిల్లాకు సీనియర్ నాయకుడైనటువంటి గౌరవ విష్ణువర్ధన్ రెడ్డి గారికి అతను చేసిన సేవలు అంటే 40 సంవత్సరాల నుండి జిల్లాలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కులాలకు కూడా 40 సంవత్సరాల నుంచి దాదాపు ఆయన నిరంతరంగా సేవలు చేస్తున్నాడు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా కన్న కొడుకు చనిపోయినప్పటికీ తనను నమ్ముకున్న ప్రజల కోసం నిరంతరము సేవ చేయడానికి ముందు ఉన్నాడు. కాబట్టి మరి అతని సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము అతనికి గౌరవంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవిని ఇవ్వడానికి గిరిజన లంబాడి హక్కుల పోరాట సమితి తరఫున అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే ఆయనకు చిరు సత్కారం కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నేను గిరిజనుల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంటా కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన చేయదలుచుకున్నాను. సొసైటీ బ్యాంకులలో అంటే కేడీసీసీ బ్యాంకులకు సంబంధించిన బ్యాంకులు అన్ని గ్రామాలలో, అన్ని పంచాయతీలలో ఉంటాయి. మరి దీనిలో మనకు ముఖ్యంగా ఏంటంటే, గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అసైన్డ్ ల్యాండ్లు ఉండేవి. అసైన్డ్ ల్యాండ్లకు ఆ బ్యాంకులలో, సొసైటీ బ్యాంకులలో సబ్సిడీ లోన్లు ఇచ్చేవారు. మరి గత 5-6 సంవత్సరాల నుంచి గమనించినట్టయితే పూర్తిగా అసైన్మెంట్ ల్యాండ్లకు సబ్సిడీ లోన్లు కానీ నేరుగా లోన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఆపినారు. మరి మేము ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజనుల తరపున నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి సొసైటీలో అసైన్మెంట్ భూములను కూడా ఉన్నటువంటి రైతులకు సబ్సిడీ లోన్లు ఇవ్వాలి. ఆ సబ్సిడీలో బర్రెలు ఉంటాయి, పొలాలకు సంబంధించి యంత్రాలు ఉంటాయి. వీటన్నింటిని కూడా సబ్సిడీల ద్వారా ఇవ్వడంలో రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఇది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి లోన్ల విషయంలో సబ్సిడీ ఇచ్చే విధంగా సొసైటీ బ్యాంకులకు అనుమతినివ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నా. నా పేరు ఆర్ కైలాష్ నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి గిరిజనుల తరపున ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా కొనసాగుతున్నాను.